కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. చివరి చూపు చూడాలని, డెడ్ బాడీని తెప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్న కుటుంబ సభ్యులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన నవీన్ 29 సంవత్సరాలు. కుటుంబాన్ని పోషించాలని అప్పు చేసి బ్రతుకుదెరువు కోసం బెహ్రాన్ దేశంకు 17 నెలల క్రితం పోయి మనమ్మ ప్రాంతంలో ఆదివారం కూలి పని చేసుకుని రూముకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు పనిచేస్తున్న జిల్లాకు చెందిన వ్యక్తులు నవీన్ ను గుర్తించి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా మరణ వార్త విన్నప్పటి నుంచి రోదనతో మునిగిపోయిన కుటుంబ సభ్యులు. మృతి చెందిన నవీన్ భార్య లావణ్య, 5 ఏళ్ల కుమారుడు వినయ్ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు నవీన్ మృతదేహాన్ని తెప్పించేంత స్తోమత లేదని ప్రభుత్వమే ముందుకు వచ్చి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని వేడుకున్నారు. పరిస్థితుల ఆ డెడ్ బాడీకి రావాలా, వాళ్ళ కుటుంబంకి ఏమన్నా సాయం కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే వాళ్ళ ముఖం చూసుకుంటారు. ఇంత కష్టపడి పుట్టెడు అప్పులు ఉన్నాయి, తిందామంటే తిండికి లేదు వాళ్ళకు. ఇండ్లల్లో పనులు చేసుకుంటున్నారు వాళ్ళు. చిన్న పిల్లగాడు ఉన్నాడు, చిన్న పిల్లగాడు ఉన్నాడు. కొంచెము అందరూ సాయం చేస్తారని కోరుకుంటున్నాం మేము. ఎన్ని రోజులు బయట పోయి? సంవత్సరం అయితే సంవత్సరంన్నర. ఇక్కడ దిక్కు లేదు వాళ్ళకు. దయచేసి చేసేటోళ్ళు ఎవరైనా సాయం చేసి నాళ్ళుని దాన ధర్మాలు మేము ఇంటికాడ వేసుకుంటాం. ఇట్లా 10 లక్షల అప్పు వేసిపోయిండు బతికటానికి. 18 నెలలు అయింది. దయచేసి లోకం కన్నిటికీ దండం, చేతులెత్తి దండం పెట్టిన వాళ్ళకు కొంచెం దయగలిగి చేసేటట్లు ప్రయత్నం చేయండి. ఇంటికి నాళ్ళుని పంపించండి. ఎట్లా చనిపోయిండు? ఎక్కడ, ఏ దేశంలో? బేరన్లు చనిపోయిండు. బేరన్లా రోడ్డు పామనంద చనిపోయిండు. నాళ్ళు మాకు ఎడ్నటి చనిపోయిండు అని తెలియదు. సోమవారం నాడు 1 గంటకు ఇక్కడ తెలిసింది. మాకు తెలిస్తే లబోలు ఇవన్నీ కొట్టుకుంటా ఏడ్చుకుంటా ఉన్నాం. ఏం చేస్తారో ఏం చేయరు. మా డెడ్ బాడీ మాళ్ళని మాత్రము అక్కడ సాయం చేసి నాళ్ళని ఇక్కడ పంపురు, దాన ధర్మాలు చేసుకుంటాం. అలా కొందామంటే ఇల్లు లేదు, జాగలేదు. తిందాం ఇప్పుడు ఒకళ్ళు పెడితే తినే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు తిందామంటే తిండి లేదు. బాబు దయచేసి ఎట్లన్నా వాళ్ళకు న్యాయం చెయ్యండి. న్యాయం చేసి దయచేసి జోడించి చెప్తున్నాం.